వైసీపీకి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం అనుకూల పత్రికలు నెగిటివ్ స్టోరీలు జరిగిన సంఘటనల్ని చిలవల పలవలు చేసి హైలైట్ చేస్తూ ఉండేది. అదే సందర్భంలో ఇప్పుడు తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి ఇష్యూస్ వీళ్ళు హైలైట్ చేస్తారు. తాజాగా మహిళా ఉద్యోగి మీద జనసేన నాయకుల అమానుషత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తనపై పెట్టిన ప్రైవేట్ కేసును ఉపసంహరించుకోవాలని చిన్ని అనే జనసేన నాయకుడు మరో సహచార నాయకులతో కలిసి ఒక మహిళా ఉద్యోగిని మీద అమానుషత్వం ప్రదర్శించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులకి ఈ ఘటన మీద ఆమె ఫిర్యాదు చేసింది. తాజాగా తనకు ప్రాణభయం ఉందని వాపోతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో చోటు చేసుకునే ఘటనకు సంబంధించి బాధితురాలు చెప్పిన వివరాలు లెక్క చూస్తే పంచాయతీ బిల్ కలెక్టర్గా కాంట్రాక్ట్ పద్ధతిలో నీలం వెంకటలక్ష్మి బాధ్యతలు నిర్వర్తిస్తోందట. గతేడాది జూలైలో ఆమె బావ నరసింహస్వామి అలియాస్ అంతర్వేదికి జనసేన దువ్వ అధ్యక్షుడు శ్రీరాములు దుర్గారావు అలియాస్ చిన్నికి మధ్య ఘర్షణ జరిగిందట. ఈ ఘర్షణలో అంతర్వేదికి ముఖం మీద తీవ్ర గాయాలైంది. అప్పట్లో దీని మీద కేసు నమోదైంది. ఈ కేసును వెనక్కి తీసుకునేలా అంతర్వేదిని ఒప్పించాలని చిన్ని జనసేన పార్టీ తణుకు మండల అధ్యక్షుడు చెక్కాల వేణుతో కలిసి ఆ మీద తీవ్ర ఒత్తిడి తెచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేధింపులు మరింత తీవ్రమైనవి. ఈ నేపథ్యంలో మార్చి 25న ఫీల్డ్లో ఉన్న వెంకటలక్ష్మిని పంచాయతీ కార్యాలయానికి రావాల్సింది జనసేన నాయకులు ఫోన్ చేశారు. పంచాయతీ కార్యాలయానికి వచ్చిన తర్వాత ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని పట్టుబట్టారు. అయితే ఆ ఫిర్యాదుతో తనకు సంబంధం లేదని అంతర్వేదితోనే మాట్లాడుకోమని ఆమె చెప్పారు. దీంతో రెచ్చిపోయిన నాయకులు ఇరువురు తలుపులు వేసి మరీ చెప్పుకోలేని విధంగా దుర్భాషలాడారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. కేసు విచారిస్తున్న తణుకు రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ చెప్పారు, ఇటీవల కాలంలో దువ్వ పంచాయతీ కార్యాలయం కూటమి పార్టీ కార్యాలయంగా మారుస్తున్నానని విమర్శలు వినిపిస్తున్నాయంటూ హైలైట్ చేసింది సాక్షి.